కోట్లల్ల ఖర్చు, లక్షలల్ల జనాలు, కేసీఆర్ మాటలు. బీఆర్ఎస్ వరంగల్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వచ్చి బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుందా అనే రేంజ్ లో ఉంది రజతోత్సవ సభ. మరి ఈ సభతోని కేసీఆర్ టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీనా లేదా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలనా? పార్టీ పేరు చెప్పకుండా పార్టీలన్నీ గొప్ప గొప్ప హామీలు ఇచ్చినాయని అన్నాడు. మరి ఈ మాట కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుందా లేకపోతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నిటికీ వర్తిస్తుందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత ఈ సభ వేదికగొచ్చి స్పీచ్ ఇచ్చిండు. కేసీఆర్ మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయంపై ఎలా ఎఫెక్ట్ పడబోతుంది? కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ సభతోని చెప్పాలనుకున్నది చెప్పేసిండా లేదంటే ఈ సభను ఒక వార్నింగ్ లాగా పంపించిండా? నిద్రపోతున్న సింహం మళ్ళీ లేచింది. లేవడమే కాదు గర్జించడం మొదలుపెట్టింది. మరి సింహం తర్వాత అడుగు ఏంటి? ఏం చేయబోతుంది? అసలు కేసీఆర్ ప్లాన్ ఏంది? దీని గురించి ఇంకా కావాలంటే వస్తున్న నెక్స్ట్ వీడియోల కోసం ఎదురు చూడండి. సరే, గిసోండి ముచ్చట్లు మస్తు మాట్లాడుకుందాం. కానీ అప్పటిదాకానైతే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్లు కొట్టురు కదా. అబ్బా, షేర్ల పనే కదా, షేర్లు చెయ్యుండ్రి. ఎందుకు అట్లా చేస్తుర్రు? నీ